నిన్న మేము డీమార్ట్లో ఏదైతే ఇక్కడ ఎట్లా ఏ రకంగా పురుగు ఉందో చూడండి. ఈ పురుగులో ఈ రకంగా పురుగులు ఉన్నాయి. యాక్చువల్లీ మళ్ళీ చిన్నపిల్లలు తిన్నారు. ఎయిర్ ప్యాక్ చేసినటువంటిది, సీల్డ్ చేసినటువంటిది. దీంట్లో మేము తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకపోతే దాంట్లో అన్ని పురుగులు అయిన తర్వాత ప్రతి దాంట్లో కూడా నల్లగా పురుగులు ఉన్నాయి. దీని మీద మేము కంప్లైంట్ చేస్తే మేము కాదండి, మేము కాదు, ఇది మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది, మేమైనా తెచ్చి అమ్ముతామని ఏదైతే నిర్లక్ష్యమైన సమాధానం ఉంది. नहीं खोलते ना बोले तो ये कंपनी घर को गए बात खोलते ना, सील पैक है ना। कैसा है मालूम? బ్రాండ్ అని చెప్పి ఒక నమ్మకం తోటి దీన్ని పల్సర్ చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఇంట్లో పురుగులు వెళ్ళడం జరిగింది. ఎంబడే ఇప్పుడే మనం రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో ఇక్కడ మనం అందరం వచ్చి యజమాని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన లీగల్గా కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి డీమార్ట్కి నోటీస్ ఇవ్వబోతున్నాం మనం త్వరలో. డీమార్ట్ ఈ కంపెనీ కూడా లైన్ డేట్స్ ఏదైతే కంపెనీ ఉందో తమిళనాడు కంపెనీ, దీన్ని కూడా రేపు కోర్టులో కన్స్యూమర్ ఫోరంలో ఛాలెంజ్ చేసి ఈ యొక్క ప్రజలకు ఏదైతుందో నమ్మకంతో కొనే దాంట్లో కల్తీ జరగకుండా అయిన తర్వాత ఇలాంటి చిన్నపిల్లలు తినిపిస్తారు. తింటే మోషన్స్ పెట్టి ఇదైతే ఎవరు సమాధానం చెప్తారు? మనం వచ్చి ఇప్పి చూసుకోలేము, ఇంటికి పోయిన తర్వాత చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉన్నది వెంటనే అన్ని ప్రతిదీ ఓపెన్ చేయలేము. ఇది జరిగింది చంపాపేట డీమార్ట్లో. అయితే ఇప్పుడు గత 2 రోజుల సంది కూడా మనం చూస్తున్నాం కోవా పైన కూడా ఏ విధంగా జరుగుతుందో కల్తీ. ఈ రకంగానే ప్రతి చోట కల్తీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటమాడుతుంది. ముఖ్యమంత్రి గారు కనీసం మీరు ఆరోగ్య శాఖ పైన ఒకసారి మీరు నజర్ పెట్టండి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఇంకోవరు కానీ అసలు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఏదో ఒక, ఇప్పుడు మేము అలా రిజిస్టర్ బుక్ చెక్ చేస్తాము, రోజు ఏదో ఒకటి డ్యామేజ్ అంటే కల్తీ ప్రోడక్ట్ మీద కంప్లైంట్ వస్తుంది. రోజు ఏదో ఒకటి అలా రిజిస్టర్లో మేము చెక్ చేస్తాం. ఇప్పుడు సో వీళ్ళకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా త్వరలో రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో బుద్ధి చెప్పబోతున్నాం.